ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? బీహార్ ను మించిపోయింది. బీహార్ లాంటి జంగిల్ రాజ్యం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ లో అరాచకం రాజ్యం వెళుతోంది అంటోంది వైసీపీ మాత్రమే కాదు, మహిళా సంఘాలు కూడా. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు అంతా అద్భుతంగా ఉన్నాయి, కేవలం వ్యక్తిగత గొడవలు తీసుకువచ్చే ఇలా చేస్తున్నారు అంటోంది కూటమి, అంటే టీడీపీ, జనసేన. వీటన్నింటినీ నేపథ్యంలో ఏపీలో మహిళలకు రక్షణ ఉందా, ఉంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది అనేటువంటి దానిపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ప్రభాకర్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖా అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఓ మహిళపై దాడి, అంతకుముందే ఓ మహిళ కిడ్నాప్. నిన్న అదే జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసినటువంటి బాధితురాలిపై అదే జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలో లాఠీ తీసుకొని కూడా నడి రోడ్డుపై ఆమెను గాయపరిచినటువంటి ఘటన ఏమనిపిస్తుంది వీటన్నిటిని చూస్తుంటే? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అండ్ కామెంట్? ఇదంతా పర్సనల్ మ్యాటర్స్. పడక గదుల్లోనో లేకంటే గెస్ట్ హౌస్ లోనో చేసుకోవాల్సింది అరే వీధుల్లో చేసుకుంటున్నారు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. ఏం సో వాళ్ళ వర్షన్ అట్లుంది. అర్రే పొరపాటు అయిపోయిందబ్బా, ఇది పర్సనల్ గొడవలే. జనరల్ గా తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఓదార్పు యాత్రకు పోతే అసలు ఎమ్మెల్యే అరవ శ్రీధరగానే మేమే పెట్టాము, వాడే ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే మాకు ఎందుకు చెందదు అమ్మాయి, వాడు మా మనిషి కదా అనే టైప్ ఫీలింగ్ లో బిహేవ్ చేసాడా అనిపిస్తుంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రకారం అంటే లోపల జరుగుతున్న రచ్చ ఇది. తాతంశెట్టి నాగేంద్ర గారు ఓదార్పు యాత్ర చేయాలనుకున్నాడు. అరవ శ్రీధర్ చేతిలో నలిగిపోయిన ఆ ఆడబిడ్డని వీడు కూడా అనుభవించాలనుకున్నాడు. ఆ కసి తీరకనే ఇది తీరకుండానే ఆ అమ్మాయి మీద లాఠీ చార్జ్ చేశాడు అనేది కూటమి ప్రభుత్వంలో మాట్లాడుకున్న మాటలు. చాలా పెద్ద అలిగేషన్ మీరు చేసింది. అంటే అరవ శ్రీధర్ మ్యానిపులేట్ చేసినటువంటి బాధితురాల్ని తాతంశెట్టి నాగేంద్ర కూడా మ్యానిపులేట్ చేయాలనుకున్నాడా? 100% డౌటా ఏమన్నా? సెక్షువల్ ఎక్స్‌ప్లాయిట్. ఎవర్ వీడియోస్ బిఫోర్ ఓదార్పు అంటే ఒక మనిషి లొంగ తీసుకోవడానికి రకరకాలు ఉంటాయి తాయిలాలు. అందులో భాగం ఓదార్పు యాత్ర. ఒక మనిషి బాగా డిప్రెషన్, ఇప్పుడు ఒక మనిషి నాకు బెట్రేల్ చేశాడు, నన్ను మోసగించాడు, నేను మోసపోయాను అన్నప్పుడు నువ్వు రా, వాడి ఎదవా నేను చూసుకుంటాను అని పిలుస్తున్నాడంటే ఏం చూసుకుంటాడు? వీడు పెద్ద తాగుబోతు కదవా, పార్టీలో వీడికి ఏమీ లేదు, వీడు ఏం చూసుకుంటాడు? సో యాక్చువల్గా ఎన్ని పక్కన పెడితే అవన్నీ పర్సనల్ గొడవలు. కానీ ఒక సభ్య సమాజంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, ఒక సభ్య సమాజంలో ఒక బాయ్కాట్ చేయబడిన ఎమ్మెల్యే అనేవాడు ఒకటి జరుగుతోంది. ఏదో కార్యక్రమం, ఏదో దీపాలు వెలిగిస్తుంటారు, దీపాల్లో తప్పేలాలు కొడుతున్నారు, ఏదో చేస్తున్నారు. మొత్తానికి అమరావతి వచ్చిందనే కదా అక్కడ ఏదో మేము హడావిడి చేస్తున్నాం అని చెప్పారు కదా. అమరావతికి సంబరాలు అదే దీపాలు తపాలాలు ఏదో వెలిగించడానికి కొట్టడానికి వెళ్ళారు. అక్కడ ఆ అమ్మాయి కూడా ఐ థింక్ షీఈ్ తెలుగుదేశం సానుభూతిపరురాలో లేకుంటే తెలుగుదేశం సంబంధించిన అమ్మాయి. ఎందుకంటే నేను బాధితురాలతో మాట్లాడాను. ఆమె కేవలము బజార్కి వెళ్ళింది, తనకు కావాల్సినటువంటి సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళింది. ఆ సమయంలో ఈ ర్యాలీగా వస్తున్నటువంటి ఈ తాతంశెట్టి నాగేంద్ర, అరవ శ్రీధర్ వీళ్ళంతా కనిపించి ఆ అమ్మాయిని కులం పేరుతో దూషించడం మాత్రమే కాకుండా అమ్మ పైన దాడి చేశారు. నేను కూడా కోడూరు వాళ్ళతో మాట్లాడా, కోడూరు వాళ్ళతో. వాళ్ళు చెప్పేదంటే వీడికి ఎప్పటి నుంచో అక్కస్తుంది, పనిలో పని. ఈ ర్యాలీలో పోయేటప్పుడు అమ్మాయిని కట్టి తీసుకొని, అదే పోలీస్ లాఠీ కట్టి తీసుకొని, పక్కన పోలీసు కట్టి తీసుకొని దెబ్బ బాధేశాడు. ఏమి ఇది ఎప్పటి నుంచో కాదు, ఎప్పటి నుంచో పేరుకుపోయింది వాడికి. అది వాడు అట్లా చూపించుకున్నాడు. వాడు అంతే, వాడు తాగింటాడు ఎప్పుడు. తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఈజ్ ద తాగుబోతు అనేది అందరికీ తెలుసు. ఆ ఊర్లో నేను అందరితో మాట్లాడాను కదా, చాలా మందితో. ఈజ్ a Janasena leader, whatever it is. I think he belongs to the same caste of Pawan Kalyan. ఒక కులం తప్పితే వాడేం నాయకుడేం కాదు. ఈజ్ నాట్ ఎ లీడర్. సో బేసికలీ ఒక కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దానికి ఒక ఆడబిడ్డను రోడ్డు మీద కొట్టడానికి అసలు వాట్ ఈస్ ది సెన్స్? ఏమన్నా సెన్స్ చేస్తుందా నీకు? బీహార్ లో కూడా ఇట్లా జరిగిండదు.
ఉమ్, బీహార్, ఈవెన్ నాట్ ఎనీ ప్లేస్ ఎల్స్. ఏమి రౌడీ రాజ్యం, జస్ట్ ఊరి రౌడీలు అసలు ఒక అక్కస్సుతో ఒక ఒక ఆడ కూతుర్ని నడి రోడ్డు మీద, అది ఎక్కడో బెడ్రూమ్ లో కొట్టుకోవడమో లేకంటే గెస్ట్ హౌస్ లో కొట్టుకోవడం, అది వేరే విషయం. కానీ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మరి అనిత ఏం చేస్తుంది ఇప్పుడు? అనిత కత్తిరి తీసుకొని వస్తాను, ముక్కులు కత్తిరిస్తాను, తోకలు కత్తిరిస్తాను అంటానింది కదా. బట్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ అనిత? అట్లీస్ట్ షీ హ్యాస్ టు ఖండించడం. జనసేన వాడినైనా, వాడు ఏ పార్టీ, ఎవడైనా పార్టీ పొజిషన్ లో ఉన్నా, ఏ పార్టీకి చెందినా ఖచ్చితంగా ఆ చర్యను ఖండించాలి. నడి రోడ్డు మీద ఒక ఆడ కూతుర్ని అనాలోచితంగా అసలు బాధడం, ఉమ్, అది పోలీసోడు కర్ర తీసుకొని. పోలీసోడిది తప్పే, తర్వాత ఆ అనితాది తప్పే, ఇప్పుడు అందరిది తప్పే. దాన్ని గురించి ఏమైనా ప్రాథమిక ఎంక్వైరీ చేయడమో లేకంటే కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఈ అనిత అనేది ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టా, చూశాను. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుంది? ఇవి మాట్లాడకుండా తనేం మాట్లాడుతుంది అంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు ఏదో కోర్టులో ఆస్తులు ఉన్నాయటో, వాటి వల్ల ఏమన్నా కోడూరు ప్రజలకు ఏమన్నా కావాలా, లేకంటే పులివెందుల ప్రజలకు ఏమన్నా కావాలా, లేకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి ప్రజలకు ఏమన్నా కావాలా? నీకు కావాల్సింది జరుగుతున్న అఘాయిత్యం. ఒక నడి రోడ్డు మీద ఒక ఆడ కూతురు నడుచుకుంటా పోతున్నప్పుడు పట్టపగలు ఒక లాఠీ, పోలీసుల లాఠీ తీసుకొని కొట్టేంత తాగుబోతు వెధవల్ని ఏం చేస్తాం అనేది నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఉమ్, వాడు ఏ పార్టీకైనా చెందని. దట్ ఇస్ మై పాయింట్. ఉమ్. ఏంటి నిజమే, కూటమి నుంచి ఏ మాత్రం స్పందన కూడా లేదు. అసలు జనసేన నుంచి అయితే ఈ పాటికి తాతంశెట్టి నాగేంద్ర అనేటువంటి వాడి మీద అదే గాని ఏ సీరియస్ రెడ్డి యాక్షన్ అయినా తీసుకోవాలి. ఉండు, ఒక ఏ ఇదే గది గాని జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఎక్కడో పల్లెటూరులో మారుమూల ప్రాంతంలో 100 ఇండ్లు ఉన్న చోట ఎక్కడో పర్సనల్ గొడవలు పడినా అది కాకతాళీయంగా రెడ్డి అయి ఉంటే చెప్తున్నా, ఉమ్, మొత్తం ఏబిఎన్ ఛానల్, టీవీ5 ఛానల్లో ఫస్ట్ స్క్రోలింగ్, ఈనాడులో ఫ్రంట్ పేజీ రెడ్డి అని పెడుతూ అతి పెద్ద నాయకుడు ఆ ఊర్లోనే, వాడు ఓటర్ అంతే. వాడు ఏ పార్టీకి పొద్దునే పోతాడు, సాయంకాలం పని చేసుకుంటూ వస్తాడు ఆ రెడ్డి గారు. ఏమే చెప్తున్నా, ఉమ్, అట్లాంటి వాడిని ఒకేసారి నాయకుని చేసేసి రెడ్డి పేరుని పెట్టేసి ఇప్పుడు అయితే పుంకాలుగా రాసినవాళ్ళు. మరి ఇదేం జరుగుతుంది కనీసం? అసలు ఇది చేము కుట్టినట్టు కూడా లేదా మరి ఆ పచ్చ మీడియా సైకో వాళ్ళకి? ఉమ్, కమాన్, ఎవరి బాధ్యత? ఇప్పుడు నువ్వు కొన్ని బాధ్యతలు మేము తీసుకున్నాం, సామాజిక బాధ్యతల్ని, సమాజంలో పెట్రిల్లిపోతున్న ఈ రావణ కాష్టాన్ని, లేకంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని పెట్టచ్చు కదా. సి, ఇప్పుడు నేను చెప్పనా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఇది ఫస్ట్ లో ఓన్లీ టార్గెటెడ్ టార్గెటెడ్ బై లోకేష్, ఉమ్, టార్గెటింగ్ వైఎస్ఆర్సిపి నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేశాడు రెడ్ బుక్ అనుకుంటూ. అది ఇప్పుడు కాస్త ప్రతి ఒక్కరూ వాళ్ళ బుక్ వాళ్ళు రాసుకుంటున్నారు. ఎవరు? జనసేన కార్యకర్తలు గాని, తెలుగుదేశం కార్యకర్తలు గాని, నాయకులు గాని, వాళ్ళే లాను వాళ్ళ చేతిలో తీసుకున్నారు. దట్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ వేర్ ఇట్ స్టార్టెడ్ విత్ రెడ్ బుక్ విత్ లోకేష్. లోకేష్ పదే చెప్పాడు. నువ్వు అడుగుతున్నావు కదా ఎందుకు వాళ్ళు స్పందించడం లేదంటే, స్పందించడం ఏం స్పందిస్తాడు? లోకేష్ చెప్పాడు కదా, ఉమ్, మీరు 11 కేసులు 12 కేసులు పెట్టుకొని రాండి అని. అప్పుడే నేను నాయకత్వ లక్షణాలు ఉంటాయి మీకు అని చెప్పాడు కదా. అందుకని ఇప్పుడు లోకేష్ ఏం చేయలేడు, లోకేష్ ఏమి మాట్లాడలేడు, ఎవరు ఏమి మాట్లాడలేరు. ఎందుకంటే ఇది వాళ్ళు కావాలనుకున్నదే కాబట్టి చేస్తున్నారు, కాబట్టి దాన్ని ఖండించలేరు. ఖండిస్తే ఏమంటారు? వాడు నా తాత నాగేశ్వర గాని, ఇంకోడు గాని XYZ ఏమంటారు? "హ, సార్ మీరే కదా సార్ లోకేష్ సార్ చెప్పిందే" అంటాడు. ఏం చేస్తావు ఇప్పుడు? ఉమ్. పిసుక్కోవడమేనా? రాజకీయాలు అందుకని రాజకీయాలు ఎలాగైనా ఉండొచ్చు, దుర్మార్గపు ఉం, రాజకీయాలు ఇంకెలాగైనా ఉండొచ్చు. ఓ ఆడపిల్ల ఉం. తనకు అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది. న్యాయం చేయకపోయిగా అదే పార్టీ నేతలు ఆ అమ్మాయిని అట్లా దాడి చేస్తుంటే ప్రభుత్వాలు వీళ్ళంతా గమ్మున కూర్చుంటుంటే ఇది ప్రజాస్వామ్యమా ఇది? ఏంటి ప్రభాకర్ గారు, మీ మీ కామెంట్ ఏంటి అసలు? నేనైతే నేను పర్సనల్ గా చాలా ఇబ్బంది. ప్రజాస్వామ్యం మన 76 సంవత్సరాల నుంచి ఉంది. బీహార్ గురించి మాట్లాడుకున్నాం, ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడుకున్నాం, దళితుల్లో జరిగిన ఎన్నో సంఘటనలు చూసాం, దుర్ఘటనలు చూసాం. మనము 2026లో ఉన్నాము. ఏమే కెమెరాలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇంత ధైర్యంగా ఏమే ఆ ఒక ఎస్సీ కులానికి చెందిన అమ్మాయిని, లేకంటే కులం వద్దులేండి, ఒక ఉమ్, ఆడబిడ్డని ఉమ్, పోనీ అఘాయిత్యంగా ఏదో నీకు
ధర్నా చేస్తున్నా గానీ నువ్వు కొట్టడం ఏం చేస్తున్నా, నడుచుకుంటూ పోయే వ్యక్తిని కొట్టడం ఏందబ్బా? నాకు ఐ క్యాంట్ ఈవెన్ బిలీవ్ దాట్. నేను బాధితురాలతో మాట్లాడానని చెప్పాను కదా ప్రభాకర్ గారు. ఆ అమ్మాయిని లకారంతో తిడుతూ, కులం పేరుతో తిడుతూ మాత్రమే కాకుండా దారుణంగా కొట్టారు. కొట్టారు. నాకు ఇదేనా కల్పించే రక్షణ అని చెప్పి ఎస్ఐని అడుగుతుంటే, నువ్వు స్టేషన్కి వెళ్ళు, నువ్వు స్టేషన్కి వెళ్ళక ముందు కంప్లైంట్ రాయిపో, నేను ఎఫ్ఐఆర్ చూసుకుంటాను. కంప్లైంట్ రాయి అంటున్నాడు. ఆ, ఒక ఆడది కనీసము కొట్టేవాడిని కొట్టకపోయినా గానీ ఆ బిడ్డను తీసుకెళ్లి జీపులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడు రాయించాల ఎడవ. అవన్నీ వదిలేసి వాడు కొట్టేవాడిని వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు? ఇంకో 2-3 పోలీసులు ఉంటారు. ఆ బిడ్డకు రక్షణ కల్పించాలి. ఆ బిడ్డను నువ్వు తీసుకెళ్లి, ఇది పోలీసుడు చేయాల్సిన పని. ఈ కేసులో కాస్త ఉపశమనం కలిగించేటువంటి అంశం ఏంటంటే, బాధితురాలకి అట్లీస్ట్ తాతంశెట్టి నాగేంద్రతో పాటు ఇంకొంతమంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అండర్ ఎస్సీ అట్రాసిటీ కేస్. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, వెంటనే పార్టీ కూడా చేసుకున్నారు. వాళ్ళు మందు తాగారు. నీకు ఆ ఫోటోలు రాలే? చూసాను. ఎఫ్ఐఆర్ అయిన వెంటనే దే వర్ డ్రింకింగ్ టుగెదర్, దే హ్యాడ్ అ పార్టీ. ఎస్. కాకపోతే ఆ ఫొటోస్ ఇప్పటివా లేదా అనేటువంటిది నేను దాన్ని వెరిఫై చేసుకోవాలి. అంతే. చూశాను, ఆ ఫొటోస్ నేను కూడా చూశాను. ఏం జరుగుతోంది అనేటువంటిది అర్థం కానిటువంటి విషయమే. అదే నేను చెప్తున్నాను. ఆవు చేల్లో మేస్తే దూడొచ్చి గట్టును మేస్తుందా? ఎవడైతే లోకేష్ లేకంటే టీడీపీ గవర్నమెంట్ తీసుకున్న విధానాలే వీటికన్నిటికీ సమాధానాలు. ప్రభాకర్ గారు, వన్ స్ట్రైట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి హయాంలో 30,000 మంది ఆడపిల్లలు గాయమైపోయారు, కనిపించకుండా పోయారు. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు నాకు రహస్యంగా చెవిలో చెప్పాయి అని చెప్పారు పవన్ కళ్యాణ్. మేము అధికారంలోకి వస్తే ఆడపిడ్డ తలెత్తుకొని తిరిగే విధంగా చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. అండ్ బై ద సేమ్ డే, ఆడ కూతురి జోలికి వెళ్ళాలి అంటేనే భయపడేటట్టు చేస్తాను, ఇది స్టేట్మెంట్స్ కే పరిమితం కాదు, తన సొంత ఎమ్మెల్యే, అని చెప్పారు. ప్రతినిధి, ఇది పర్సనల్ మ్యాటర్ కూడా కాదు, ప్రజాప్రతినిధి, తన సొంత ఎమ్మెల్యే ఒక ఆటో కూతురికి అన్యాయం చేశాడు. అది ఏదైనా ఇటువైపు అటువైపు కాదు, ఆండ కూతురికి అన్యాయం చేస్తూ అసెంబ్లీని అగౌరవపరిచిన వ్యక్తిని ఇంకా వాడు పార్టీలో పెట్టుకున్నాడంటే వాడు మనిషే కాదు. అసెంబ్లీలో బట్టలు ఇప్పి చూపించాడు అమ్మాయికి వీడియోలు. ఏంది అసెంబ్లీలో బాత్రూమ్ ఏదో బయటకు వచ్చి అసెంబ్లీ హాల్లో నుంచి చూపించాడు. అట్లాంటి అగౌరవమైన పనికి, సాంప్రదాయానికి నాంది పలికిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జనసేన పార్టీ, వాడు అరవ శ్రీధర్. ఇప్పుడు అతను ఎవరో, ఆయన పేరు ఏదో ఉంది, సమ్ అనంతపూర్ ఎంపీ ఒక అతను. ఆయన జిమ్ములో ఆయన చూసుకున్న ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు వాళ్ళకి, అసెంబ్లీలో చూపించలే. ఆడి జిమ్ములో మరి ఎవరికీ తెలియదు అది ఏం జరిగింది. అసలు బాధితురాలు అనేది వాళ్ళు లేరు, ఆ బాధితురాలు ఎవరు కూడా తెలియదు. ఇంతవరకు రాలేదు కదా బాధితురాలు ఎవరైనా. అసలు ఏ తలా తోకా లేని దాన్ని పట్టుకొని అతని మీద రకరకాలుగా ఇన్ని చేసిన వాళ్ళు నిండు అసెంబ్లీ సాక్షిగా అసలు లోకేష్ చంద్రబాబుకి ఎట్లా నిద్రపడుతుందో ఏమో. ఎందుకు 120 సీట్లు 140 సీట్లు అంటున్నారు? ఎందుకు ఇట్లాంటి ఎదవలందరిని పెట్టుకొని చేయడానికి? ఆది మూలం కానించి ఇదే అవతారం. వాళ్ళందరూ ఆడవాళ్లే కదబ్బా. వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఏదైతే ఆడవాళ్ళు మిస్ అయిన సంగతి యామిని శర్మ తీసుకునింది, అది ఇప్పుడు బుధిస్కంధాల మీద తీసుకునేది ఆమె. తెలుగుదేశం ఆమెను వదిలేద్దాంలే ఇప్పుడు ప్రస్తుతానికి. 30,000 మందిని ఆమె తీసుకొస్తుందండి ఇప్పుడు కొత్త రాగం తీసుకునింది ఆమె అక్క. సో ఇది నేను చూసేవాళ్ళు చేసేవాడికి లోకు అనేట్లయి అయింది. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చూస్తుంటే మనము, కూటమి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా, చూసేవాడు చేసేవాడికి లోకువ. నీకు అర్థమైందా? అంటే వాడు చేస్తూనే ఉన్నాడు, మనం లోకు అయిపోతూనే ఉన్నాం. వీటికన్నిటికీ కారణము అనిత స్పందించాలా, లోకేష్ స్పందించాలా, చంద్రబాబు నాయుడు స్పందించాలా. దాంతోపాటు మన ముగ్గురిని మోస్తున్న జనసేన అధినేత ఒక్కసారి జూలు విధించాలా, తల దూకోవాలా, మెడ రుద్దుకోవాలా. ఎంత ఒక ఎత్తు అయితే వాడిని సపోర్ట్ చేసిన నీకు ఆడ కూతురు, ఆడబిడ్డ అంటే ఎవరైనా ఆడవాళ్ళే. ఒక ఇల్లాలు పిఠాపురంలో మొన్న వీడియో చూసేలేదు, చూసాను. తెలిగితే అసలు నడి రోడ్డు మీద కుడుతున్నారబ్బా. ఓకే, లెట్ ఇట్ గో. ఐఎమ్ నాట్ గోన్ పుట్ పార్టీ. దిస్ ఈస్ ద గవర్నమెంట్ ఈజ్ the government is Kotami government. Whenever the video comes like a Bihar laga,
ఇట్లాంటి వీడియోలు వస్తే ఆ ప్రభుత్వాన్ని మనం బ్లేమ్ చేస్తాము. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్న తీరుని, ఆ ప్రభుత్వంలో ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఏంది, పోలీసు వ్యవస్థలు ఎవరు పెట్టుకుంటారో, అదే హోమ్ మినిస్టర్ ఉంటారో వాళ్ళకే పోతుంది. అంతే కదా బ్లేమ్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. దట్స్ కామన్ మ్యాన్ కూడా అదే ఆలోచిస్తాడు. అట్లాంటివి వాటి మీద ఒక్కసారి కూడా స్పందించలే. అదే గాని ఎవడన్నా కాంగ్రెస్ గాని, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అది వీళ్ళు గాని ప్రతిపక్షంలో ఉండింటే అబ్బో, వాడికి లేని కులాన్ని పులుముతూ, లేని పార్టీని అంటగట్టుతూ, అసలు ఏ పార్టీకి చెందినోడు, వీడు ఇట్లా చేశాడు, వాడు అట్లా మాట్లాడాడని రోజు పుంకాలుగా. దాంతో పాటు లోకేష్ గారు 2 ట్వీట్లు, చంద్రబాబు దాని మీద ప్రెస్ మీట్ కూడా పెట్టినేవాడు దాని మీద. అట్లాంటి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అది పర్సనల్ గొడవలు. పిఠాపురంలో ఇప్పుడు 1 కాదు, 2 కాదు, 3, 4 జరిగినాయి లేడీస్ మీద. భయంకరమైన పిఠాపురంలో ఒక పాప చనిపోయినారు. దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ పిఠాపురంలో. మరి వాడు ఐపరాదిగా ప్రపంచం అంతా పిఠాపురం వైపు చూస్తుందన్నాడు. వాడు ఏ వైపు చూస్తున్నాడు వాడు కనిపించడం లేదు. ఇంకోడేమో ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. వాడు కనుమరుగైపోయినాలే. ఐ థింక్ సామిధరం తేజ్ ఇస్ అవుట్ ఆఫ్ ఆర్డర్. పాపం సేఫ్ హ్యాండ్స్ అన్నాడు. దేవుడు చూపించాడు బొమ్మ. ఇక్కడ మాత్రం ఇప్పుడు కనీసం ఒక్కసారైనా వచ్చి వాడు కూడా సేఫ్ హ్యాండ్స్ కోసమైనా స్నేహభావం చూపిస్తూ అందరిని, ప్రజల్ని మేల్కొల్పొచ్చు కదా. ఎందుకండి ఇదంతా మన గొడవలు, మనమంతా సామరస్యంతో ఉండాలని ఒక స్టేట్మెంట్ ఇచ్చు కదా కనీసం. రైట్. ఇందాక మాట్లాడుతున్నట్లుగానే ప్రభాకర్ గారు, రాజకీయాలు ఎలాగైనా ఉండొచ్చు, అవి పార్టీల మధ్య ఉండాలి, కానీ మహిళలకు రక్షణ కల్పించడం అనేది పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. కోరుకుంటే సరిపోదు, ఆచరణ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అని చెప్పి భారతదేశం మొత్తం వల్లవేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద డిబేట్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ.